హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నేను భువనాస్ ఫార్చ్యూన్ గ్రీన్స్ దగ్గర ఉన్నాను అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో పక్కన పెడితే నేను ఒక విల్లా కొనాలని వచ్చాను. ఎందుకంటే ఇవాళ రేపు మనకి ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్ రింగ్ రోడ్ సరౌండింగ్స్ ఎక్కడ చూసినా కోటిన్నరకి గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ దొరకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటిది భువనాస్ ఫార్చ్యూన్ గ్రీన్స్ వాళ్ళు కేవలం 1.5 crore 600 గజాలలో ఒక విల్లాని ప్రొవైడ్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ చేసి. అండ్ 600 గజాలు 900 గజాలు అనమాట. మేడ్చల్ కానీ కోంపల్లి కానీ ఈ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకి హార్డ్లీ 20-25 minutes అండి. మీరు ఒక్కసారి కార్ ఎక్కితే 20 minutes లోకి వచ్చి లొకేషన్ లోకి వస్తారనమాట. ఇప్పుడు నేను ఇదంతా చెప్పే కన్నా కూడా మీకు విల్లా చూపిస్తే మీరే నేను ఏం చెప్పానో ఎగ్జాక్ట్ గా దానికన్నా ఎక్కువ మీ కంటికి కనిపిస్తుంది. కాబట్టి మీకు ఇక్కడ కనిపిస్తున్నారు దీని సృష్టికర్త జైపాల్ రెడ్డి గారు అండ్ ఏదైతే ఈ భువనాస్ ఫార్చ్యూన్ గ్రీన్స్ ఎండి గారు జైపాల్ రెడ్డి గారు. సో జైపాల్ రెడ్డి గారు నమస్తే. సో థ్యాంక్ యూ సో మచ్, నైస్ మీటింగ్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఈ రోజు నేను ఇక్కడ అగ్రిమెంట్ వేసుకొని వెళ్ళాలన్నమాట. షూర్ సార్. సో ఫస్ట్ అయితే విల్లా చూడాలి. నాకు అంటే నేను కూడా వచ్చిన తర్వాత విల్లా చూడటానికి లోపలికి వెళ్ళలేదు అండ్ ఈయనతోనే మాట్లాడుతున్నాను అనమాట. అండ్ ఆయన చెప్పిన విధానం చూసి నాకు ఫస్ట్ విల్లా చూడాలనిపించింది. అండ్ ఇప్పుడు మీకు కూడా విల్లా చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి సార్ విల్లాస్? ఇందులో 600 yards 900 yards ఓకే స్పేస్ ది ఏరియా వైజ్ గా. మళ్ళీ బాలి హౌస్, కేరళ హౌస్ ప్లస్ డూప్లెక్స్ హౌస్ అని డూప్లెక్స్ హౌస్ 3 రకాల విల్లాలని. సూపర్ హ్యాపీగా మనం ఎక్కడో బాలీలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఆ ఇంట్లో ఉంటే. అంటే ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరు కూడా ఇలా ఆలోచించలేదండి. రండి. ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్రా అంతా బాగుందండి. ఇక్కడ ఏది రోడ్స్ కానీ యాక్సెసిబిలిటీ ఫ్రమ్ సిటీ నుంచి చాలా దగ్గరే ఉంది. 1/2 hour లో మామూలుగా ORR నుండి 1/2 hour లో రావచ్చు. కాబట్టి ఇక్కడ రావడానికి ఏముంది, ఎప్పుడైనా ఏ ఈవినింగ్ వీక్ డే ఈవినింగ్ వచ్చేస్తారు. సాటర్డే సండే వీకెండ్ ఉండొచ్చు. అవసరమైతే వీక్ డేస్ కూడా ఏది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఉండడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. అమ్యూనిటీస్ కూడా మాక్సిమం కిడ్స్ ని కంప్లీట్ గా కిడ్స్ కవర్ చేసేది అమ్యూనిటీస్ అన్ని కూడా. ఇప్పుడు రెగ్యులర్ అమ్యూనిటీస్ ఇవన్నీ అందరు ఇస్తున్నారు. ఏది టెన్నిస్ కోర్ట్ కావచ్చు, షటిల్ కోర్ట్ కావచ్చు, ప్లే గ్రౌండ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ. మన దాంట్లో చూసారనుకోండి బాక్స్ క్రికెట్ అనేది కూడా బిగ్ సైజ్ ఇస్తున్నాము. కిడ్స్ ఒక 10 to 15 members అందులోకి వెళ్ళి మామూలు ఏది ఫీల్డ్ లో ఆడుకున్నట్టుగా స్టేడియం లో ఆడుకున్న ఫీల్డ్ తోనే ఆడుకోవచ్చు. సైజ్ ఉంది. ట్రీ హౌస్ చూడొచ్చు అక్కడ. బాక్స్ క్రికెట్ ట్రీ హౌస్ చాలా బాగుంది సార్. సో ఇప్పుడు మనం వచ్చింది బాలి హౌస్ అయితే. ఇది బాలి హౌస్. సూపర్. బయట నుంచి చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నాం. మనం అమెరికాలో ఏ ఇంట్లోకి వెళ్ళేటప్పుడైనా కానీ ఇలానే ఉంటాయి ఎంట్రీస్ అంతా కూడా. అంటే మన వీక్ డే ఇప్పుడు సిటీలో ఉన్న విల్లాస్ అనుకోండి, విల్లాస్ ఎక్స్పెన్సివ్ ఉన్నా ఇక్కడ తక్కువ ఉన్నా కూడా ఈ లుక్ ఇంత ట్రీస్ ప్లాంటేషన్ కానీ స్పేస్ కానీ అక్కడ ఉండదు. ఆ సిటీలో ఏదో 300 yards లో ఉండేసి ఏదో చిన్న ప్లేస్ ఉండి ఏదో లైట్ చిన్న గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ హౌస్ స్పేస్ తీసుకునేది చాలా తక్కువ ఉంటుంది. తర్వాత గ్రీనరీ కానీ చెట్లు కానీ కొందరు ఎవరి చాయిస్ వాళ్ళు, లేడీస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి కొందరు ఫ్రూట్స్ కానీ కొందరు ఫ్లవర్స్ అని డిఫరెంట్ ట్రీస్ అన్ని ప్లాన్ చేసుకుంటారు కదా. వాటన్నిటికి కూడా ఎవరి చాయిస్ మన రెసిడెంట్ చాయిస్ వాళ్ళకి అని చెప్పి చేసుకోవడానికి అని పెట్టాము. ఇందులో చూసారనుకోండి ఇవన్నీ కూడా డిఫరెంట్. ఇది మన నేచురల్ గా వచ్చే స్టోన్ నుంచి వచ్చేదండి ఇది. దీన్ని ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ గా. సో ఇది రాగానే ఎంట్రీ మళ్ళీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా చేస్తున్నాం. ఇప్పుడు డోర్స్ కానీ ఏది కానీ ఏదో ఫామ్ హౌస్ లాగానే ఆ ఫీలింగ్ కాకుండా వీకెండ్ హౌస్ అంటే కంప్లీట్ ఫెసిలిటీస్ ఉండేట్టుగా చూస్తున్నాం. ఓకే. సో బాలి హౌస్ అంటే బాలి హౌస్ లాగే ఉంది. శుభ్రంగా మనం బాలీలో ఉన్న ఫీలింగ్ ఉందండి. రాగానే ఎంట్రన్స్ చూడండి ఎంత అద్భుతంగా బ్యూటిఫుల్ గా ఉంది. పైన చూడండి ఒకసారి. సో రెగ్యులర్ ప్యాటర్న్ వద్దు, మనకి డిఫరెంట్ గా చూపిద్దాం హైదరాబాద్ సిటీలో. సో అందరూ కస్టమర్స్ కూడా ఎంజాయ్ చేయాలన్న ఒక ఇంటెన్షన్ అండ్ నాకు కనిపించింది. అండ్ ఇది ఒక బెడ్రూమా సార్? అవునండి, 2 sides 2 bedrooms వచ్చాయి. ఇక్కడ బాల్కనీ చూడండి ఎంత పెద్దగా ఇచ్చారో. ఇదేంటి సార్ పైన సీలింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది. దీనికి
మన వీళ్ళు ఇంటీరియర్ వాళ్ళు దీనికి తగ్గట్టుగా ఆ ఇంటీరియర్ దాన్ని వాల్ పేపర్ లాంటి అది క్లాత్ లాంటి మెటీరియల్, అది ఓకే క్లాత్ లాంటిది లాంగ్ లివ్ సస్టైనబుల్ ఉంటుందండి. ఇది బాత్రూమ్. బాత్రూమ్ లో కూడా చాలా న్యాచురల్ గా స్టోన్స్ వాడారు, అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక బెడ్రూమ్ అండి. సో ఇమీడియట్ గా దీనికి ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్ ఇంకో బెడ్రూమ్. ఓ ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది సార్. మీకు బాల్కనీ సైజ్ చూస్తే మాత్రం బిగ్ సైజ్ ఉందండి. రెండు బాల్కనీస్ బిగ్ సైజ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ వీకెండ్ హౌస్ అనగానే ఎవ్రీబడి వాంట్స్ టు స్పెండ్ అవుట్డోర్, ఓకే నాట్ రియల్లీ ఇండోర్. ఇండోర్ లో ఉండే తక్కువ. హస్బెండ్ వైఫ్ హ్యాపీగా హనీమూన్ కూడా చేయొచ్చు. సో బాల్కనీలో సరదాగా కూర్చొని గ్రీనరీ ఎంజాయ్ చేస్తూ. ఇక్కడ పక్కనే ఇక్కడ నుంచి ఒక చిన్నది వాగుందండి, వాటర్ స్ట్రీమ్ ఉంది. అది మామూలుగా 7-8 months వరకు ఉంటుంది రెయినీ సీజన్ లో. ఇప్పుడు ఆ చివర అక్కడ చివర వచ్చిన తర్వాత మనది వాటర్ పాండ్ వస్తుంది, ఓకే అంటే బిగ్ సైజ్ వాటర్ పాండ్. అక్కడే లాన్స్, సీటింగ్ అని వచ్చేసి ఈవినింగ్ కూర్చోడానికి అట్లా కూడా తయారు చేసి పెడుతున్నాము. అక్కడ మ్యూజిక్ సిస్టమ్ తో పాటు సీటింగ్ అంతా కూడా ఇది వాటర్ పాండ్ చుట్టూ పెడుతున్నాము. అందులో ఉన్న అమ్యూనిటీస్ లో అది కూడా ఇందులో ఉందన్నమాట. సూపర్. సో ఈ 2 bedrooms తో పాటు ఇంకా వెనకేమి లివింగ్ ఏరియా ప్లస్ కిచెన్ అదంతా కూడా అక్కడ వస్తుంది. మళ్ళీ మధ్యలో ఓపెన్ ప్లేస్ వదిలేము. ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. అవునండి, 2 అటాచ్డ్ బాత్రూమ్స్. 2 అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చాయి. ఇది ఓపెన్ ప్లేస్ అండి, రెండింటి మధ్యలో. వావ్, కంప్లీట్ గా చాలు కదా మనకి. ఎన్ని టెన్షన్స్ ఉన్నా అండ్ హ్యాపీగా ఒక ఫ్రైడే సాటర్డే వచ్చామంటే సండే 3 days హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కొంత పెద్ద విషయం కాదు ఈ 1.5 crores తో కొనుక్కోవడం కూడా. ఇదంతా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మీరు హ్యాపీగా. అండ్ సేఫ్టీ అన్ని వైపులో ఉన్నాయి మీకు. అట్ ది సేమ్ టైం సెక్యూరిటీ ఉంది, ఫుల్ ఫంక్షన్. ఈ కమ్యూనిటీ మొత్తానికి కూడా కంప్లీట్ గా ఫెన్స్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఇది లివింగ్ ఏరియా ప్లస్ కిచెన్. ఈ చుట్టుపక్కల మేడ్చల్, కోంపల్లి వీళ్ళకైతే రెగ్యులర్ హౌస్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ఉంటారండి కొందరు, ఉండడానికి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఓకే, కొందరు దే వాంట్ టు స్టే హియర్. ఓకే, నియర్ బై ఉన్నాయి కాబట్టి బిగ్ హౌస్ లాగా కూడా ఉందామని. వాళ్ళ వర్క్ ప్లేస్ అంతా కూడా మేడ్చల్ దగ్గర, కొంపల్లి దగ్గర ఉంది. ఇక్కడ 35 minutes కొంపల్లి అండి. ఓకే, మేడ్చల్ అయితే 20 minutes. 20 minutes. ఓకే, సూపర్. సో ఇక్కడ నుంచి ఏంటి సార్ మళ్ళీ ఎగ్జిట్? ఇక్కడ కొంచెం సిట్ అవుట్ లాగా ఉందండి, ఓపెన్ ప్లేస్. ఇది ఈస్ట్ ప్లేస్ కదా, డిఫరెంట్ వ్యూ. అక్కడ ఉన్న వ్యూ ఒక రకంగా ఉంది, ఇక్కడ డిఫరెంట్ వ్యూ. సో ఆల్రెడీ ఏంటి సార్ ఈ విల్లా మీరేమన్నా ఫామ్ హౌస్ గా ఉంచుకున్నారా ఏంటి? లేదండి, ఇది మోడల్ హౌస్ అని. మోడల్ హౌస్ లాగా. సో అన్ని చెట్లన్నీ వేసారు, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి వెజిటేబుల్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఎవరు వేసుకుంటే అవి వాళ్ళకి చూపిస్తున్నాం, ఇట్లా చేసుకోవచ్చు మీరు అని. సో బ్రింజల్ వేసారు, హ్యాపీగా టమాటో వేసారు. సో ఇదేంటి సార్ ఇక్కడ చాలా బాగా ఇచ్చారు మొత్తం. గజీబో, సిట్ అవుట్, ఓపెన్ ప్లేస్ లో ఇచ్చాము. మళ్ళీ ఇది వాటర్ చిన్న పాండ్ ఐడియాస్, ఇది ఇట్లాంటి ఐడియా చేయించుకోవచ్చు. వాటర్ పాండ్ పెట్టి దీంట్లో. సో హ్యాపీగా ఫ్యామిలీ ఒక 30-40 members మొత్తం ఫ్యామిలీ మెంబర్ ఏదైనా బర్త్డే పార్టీకి వచ్చినా గానీ, వెడ్డింగ్, ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అని రకరకాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ చాలా మంది కూడా మనం ఇప్పుడు ఎవరైనా ఎక్స్పీరియన్స్ కోసం వచ్చే ఫ్యామిలీస్ కి ఇస్తున్నాం. ఒక్కొక్కసారి 4 family 5 family వస్తున్నారు. ఓకే, సో వి గివ్ దెమ్ అదర్ హోమ్స్ ఆల్సో ఫర్ దెమ్ ఫర్ ఓవర్ నైట్ స్టే ఉండడానికి. ఓకే, ఇక్కడ వచ్చేసి వాళ్ళంతా ఒకే దగ్గర ఉండి అందరు ఉండేసి నైట్ ఎప్పుడు వెళ్ళి అక్కడ పడుకుని మళ్ళీ మార్నింగ్ ఉంటారు. ఓ సూపర్. సో ఇక్కడ ఫిష్ చేసుకోవచ్చు హ్యాపీగా మనం. ఫాంటో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ. ఇప్పుడు సిటీలో ఉండే పిల్లలు అపార్ట్మెంట్ లో లోపల ఉండే ఏది ఎప్పుడు ఫోన్లలో ఆడుకుంటారు. అవును, ఇక్కడికి వచ్చారనుకోండి పిల్లలు కంప్లీట్ గా అవుట్డోర్ లోనే. క్రికెట్ అక్కడ బాక్స్ క్రికెట్ లో కావచ్చు, అక్కడ కావచ్చు, ట్రీ హౌస్ దగ్గర కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, మొత్తం దీంట్లో తిరగొచ్చు. అంతేగాని వాళ్ళు ఇండోర్ ఉండడం అనేది తక్కువ. ఓకే, మళ్ళీ ఇదంతా కూడా డిటిసిపి అప్రూవ్డ్. ఓకే, మీరు హైడ్రాను అదని ఏది లేదు. ఎవ్రీథింగ్ మనం ప్రాపర్ ప్లానింగ్ తోనే ఉంది, ప్రతి అది కూడా అప్రూవల్ తోనే ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా పర్మిషన్స్ కానీ ఏది కానీ 100% నిజంగా హ్యాపీగా 1,20,00,000 మంది కాదనుకుంటే లైఫ్ ని ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ ప్లేస్ లో.
ఎందుకంటే ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి ఫెసిలిటీస్, ఇంత పెద్ద స్పేస్, 600 గజాలు 900 గజాలలో ఇంత నీట్ గా విత్ ఫర్నిచర్ అంతా అరేంజ్ చేసి 30, 40, 50 మెంబర్స్ వచ్చినా కానీ ఎంత హ్యాపీగా గడపచ్చో, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. హెల్త్ ఎలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉన్నా కానీ ఈ ప్లేస్కి వచ్చి ఒక 2 days స్పెండ్ చేసినా కానీ అంత నార్మల్ అవుతుంది లైఫ్. అంత అద్భుతంగా ఉందన్నమాట. ఇది క్రికెట్, ఇది బాక్స్ క్రికెట్ అండి. ఇప్పుడు చాలా మంది పిల్లలు దీన్ని బాగా ఎంజాయ్ చేసే అమ్యూనిటీ ఇప్పుడు నా దాంట్లో ఆల్రెడీ. అవును, అందులో బాక్స్ క్రికెట్ లో బౌలింగ్ మిషన్ కూడా పెట్టాము. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ హియర్. ఓకే. కిడ్స్ కెన్ కమ్ ఫ్యామిలీ వచ్చారనుకోండి, లేనప్పుడు అది వాడుకోవచ్చు. బౌలర్ లాగా ఆటోమేటెడ్. సూపర్. దాంట్లో బౌలింగ్ మిషన్. గంటలో మన గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, మణికొండ ఈ ఏరియాస్ నుంచి సరదాగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసినా కానీ వీకెండ్ హౌస్ సరదాగా 900 గజాలలో ఫ్యామిలీలతో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అంటే నేనైతే బోనాస్ ఫార్చ్యూన్ గ్రీన్స్ అనే చెప్తాను. సో ట్రీ హౌస్ అన్నమాట. ఇది చాలా ఎవరు ఐడియా సార్ ఇది? ఇది ఈ ట్రీ చూసిన తర్వాత ఎప్పటి నుంచో ఉందండి, మేము తీసుకున్న ఎప్పటి నుంచో ఈ మామిడి చెట్టు ఉంది. మేబీ ఓ 50 years ఓల్డ్ ఉంటుందేమో. ఓకే. ఆ చెట్టుని చూశాక ఇది మళ్ళీ ఓపెన్ ప్లేస్ లో వచ్చింది కదా, దీన్ని ట్రీ హౌస్ లాగా తయారు చేస్తే ఇక్కడ కూడా ఫంక్షన్ చేసుకోవడం చాలా మంది ఉన్నారు. అవును, ఒక 15-20 ఫ్యామిలీస్ కంఫర్టబుల్ గా ఇక్కడ ఫంక్షన్ చేసుకున్నారు. పైన కిడ్స్, కింద లేడీస్ అట్లా ఆడుకుని. అవును, ఆ ఫంక్షన్ బాగుందండి ప్లేస్. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా బాక్స్ క్రికెట్ కావచ్చు, నేచర్ వ్యూ కావచ్చు, ఇదంతా కూడా బాగా కనపడుతుంది. అదే ట్రీ కూడా చాలా పెద్దగా రావటాన బాగా వచ్చింది ట్రీ హౌస్ ఇది. అదే. అందుకనే ఒక 15-20 ఫ్యామిలీస్ కూడా ఫ్రీగా కూర్చోవచ్చు. అవునండి. సో ఇక్కడ కిడ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, అంటే జెంట్స్ కింద హ్యాపీగా లేడీస్ కూర్చోవచ్చు అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ ఫైర్ ప్లేస్ అనుకోండి, ఒక 20 మెంబర్స్ అక్కడ కూర్చోవచ్చు. అందులో ఒక 20-25 మెంబర్స్ ఈవినింగ్ కూర్చొని ఉంది. నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ లైటింగ్ అని ఉంది, నైట్ వ్యూ ఉంది అనుకోండి, సూపర్, చాలా బాగుంటుంది. నైట్ మా ఫ్యామిలీతో వస్తాను నేను తప్పకుండా ఒక వీకెండ్ డెఫినెట్ గా. తప్పకుండా. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో నా ఫ్రెండ్ సర్కిల్లో ఈ వీడియో చూసే వాళ్ళందరూ నాకు పింక్ చేయండి. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నైట్ స్టే చేద్దాం, చూద్దాం. వీకెండ్ హౌస్ ఎక్కడెక్కడికో వెళ్లే బదులు మనం ఇక్కడే అన్ని రకాల బాలీ హౌస్, కేరళ హౌస్, మోడ్రన్ ఇన్ని రకాలు ఇస్తున్నారు కాబట్టి ఎవరికి ఏ విల్లా కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అండ్ ఇమ్మీడియట్ గా అన్ని పర్మిషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి విత్ ఇన్ 1 year లోనే కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ కూడా చేస్తారనమాట. 1 year లో మేము దాదాపు 1 year లోనే కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇంకొకటి నాకు బాగా నచ్చింది, అండ్ 4.5 acres లో పెద్ద పార్క్ పెట్టారనమాట. ఈజీగా 500 నుంచి 700 కెపాసిటీతో మన ఇంట్లో ఏ పెళ్లిళ్ళు ఉన్నా, రిసెప్షన్స్ ఉన్నా, లేకపోతే హల్దీ, ఒక్కసారిగా మనం అన్ని ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం శుభ్రంగా ఒక 4 days బయటకు వచ్చేసి ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ఫంక్షన్ ఉన్నా కానీ 4.5 acres లో ఎంత పెద్ద పార్క్ వస్తుంది, ఎంత పెద్ద ఓపెన్ ఏరియాలో మనం ఆ ఫంక్షన్ చేసుకోవచ్చు. ఫామ్ హౌస్ లో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా తెలుస్తుంది. అన్ని ఫ్రీ అన్నమాట మనకి. అమ్యూనిటీస్ మొత్తం కూడా ఎన్ని రకాల అమ్యూనిటీస్ ఉన్నాయి సార్ ఇక్కడ? 100+ అమ్యూనిటీస్ 100+ amenities. మీరు జస్ట్ నేమ్ ఇట్. మీకు అంటే రెగ్యులర్ అమ్యూనిటీస్ ఉన్న వాటికన్నా ఎక్స్ట్రా మేము ఇచ్చే అమ్యూనిటీస్ లో చూసినప్పుడు దిస్ ఇస్ అ హ్యూజ్ బాక్స్ క్రికెట్. ఈ సైజ్ బాక్స్ క్రికెట్ అనేది రేరెస్ట్. సూపర్. ఇందులో ఇప్పుడు కేరళ హౌస్ చూద్దాము, మోడ్రన్ చూద్దాము. కేరళ హౌస్ వెళ్దాం ప్లీజ్.